హలో అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కదా! చాలా టేస్టీగా కనిపిస్తూ, చాలా టేస్టీగా ఉన్న ఇది మునగాకు, ఇంకా బచ్చల కూర పప్పు. ఓకే. ఈ ఈ పప్పు గురించి ప్రాసెస్ కన్నా కూడా దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి ముందు చెప్పేస్తాను. మునగాకు నాకు తెలిసి ఆయుర్వేదంలో ఒక 300 కన్నా ఎక్కువ డిసీజెస్‌ని క్యూర్ చేయడానికి వాడతారు మెడిసిన్స్‌లో అని చెప్తారు. అండ్ బెంగుళూరు లాంటి ప్లేసెస్‌లో అయితే దీన్ని అమ్ముతారు కూడా. అమ్ముతారు, కొనుక్కొని వండుకుంటారు. మనం ఇంకా ఇక్కడ చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్న, బయట పెట్టుకున్న చక్కగా దొరికిపోతూ ఉంటుంది మునగాకుని. దీని హెల్త్ బెనిఫిట్స్ కోసం అన్నా మనం దీన్ని అట్‌లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఎ వీక్ కన్జ్యూమ్ చేస్తే చాలా చాలా మంచిది హెల్త్‌కి. ఎస్పెషల్లీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ఎక్కువ పెంచుతుంది. కాల్షియం బోన్ స్ట్రెంగ్త్ కోసం వుమెన్ 40 ఇయర్స్ దాటిన తర్వాత చాలా చాలా ఫిజికల్ బూస్టింగ్ కావాలి వాళ్ళకి. అలాంటప్పుడు మునగాకు పప్పు ఒక నిజంగా వరం అనే చెప్పొచ్చు. సో, ప్రాసెస్‌కొచ్చేస్తే పప్పుని ముందుగా విడిగా పప్పు తీసుకున్నాను. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకొని 2 విజిల్స్‌కి కుక్ చేసేసాను. ఒక్కసారి పప్పు ఉడికిన తర్వాత దాంట్లోనే మునగాకు, బచ్చల కూర వేసేసి ఇంకొక 2 విజిల్స్ కుక్ చేశాను. ఎందుకంటే మునగాకు కొంచెం మందంగా ఉంటుందనమాట. ముందు పప్పు ఉడికిన తర్వాత మునగాకు ఉడికిచ్చేసాననమాట. తర్వాత పోపు పెట్టేసాను. మామూలుగానే ఆయిల్ వేసుకొని పోపు దినుసులతో పాటు ఉల్లిపాయలు వేసి, తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పుని పోపు పెట్టేసాను అంతే. ప్రాసెస్ చాలా సింపుల్. ఇందులో నేను చింతపండు వేసుకున్నాను టమాటోకి బదులు. మీరు కావాలనుకుంటే చింతపండుని స్కిప్ చేయొచ్చు కూడా. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుందసలు. మామూలు రెగ్యులర్ పప్పు కన్నా కూడా టేస్ట్ ఇంకొక లెవెల్‌లో ఉందనే చెప్పాలి నేనైతే. సో, ఇలాంటి హెల్త్ అండ్ హెల్తీయెస్ట్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు, బచ్చల కూర ఇలాంటి ఆకుకూరల్ని రెగ్యులర్‌గా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకొని, ఆ హెల్త్ బెనిఫిట్స్‌ని అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా బావుంది కదా! సో, మన ఛానల్ నచ్చినట్లయితే